మోషే జీవితాన్ని మనం చూస్తే మరొక పని కొరకు తను ఏర్పరచబడినాడు. ఐగుప్తు దేశంలో తను ప్రిపేర్ చేయబడినాడు. మరి ఐగుప్తు దేశంలో తను పెరిగినాడు. దేని కొరకు అనంటే అసలు యాక్చువల్గా ఆయన కాల్ ఏంటిది, అన్న పిలుపు ఏంటిది అని అంటే ఆయన పని ఏంటిది, దేవుడు తన ఎడల కలిగిన ప్రణాళిక ఏంటిది అని అంటే మరి ఇజ్రాయెల్ ప్రజలను ఐగుప్తు చేతి నుంచి విడిపించాలి, ఫరో చేతి నుంచి విడిపించడము, అది తన పని. దేవుడు తన ఎడల కలిగి ఉన్న ఉద్దేశం. మన అందరి ఎడల కూడా దేవుడు ఒక పని కలిగి ఉన్నాడు. భూమికి పునాదులు వేయబడక మునుపు అన్నాడు. తల్లి గర్భంలో రూపింపబడ మునుపే మరి భూమికి పునాదులు వేయబడక మునుపే అనంట తన చేతులు తన మనసులో మనం ఉన్నాము అన్నట్ట. సో హీ హ్యాడ్ ఎ ప్లాన్ ఫర్ అస్. వీఆర్ నాట్ యాక్సిడెంట్ ఇన్ దిస్ వరల్డ్. మనము ఈ లోకంలో యాక్సిడెంటల్ గా భూమి మీదకి రాలేదు. మనము దేవుడు ప్రణాళికతో ఒక ప్లాన్ తో మనం భూమి మీదకి పంపించినాడు. కాబట్టి నీకు నాకు వి ఆల్ హ్యావ్ ఎ ప్లాన్. మనందరూ కూడా దేవుడు ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. వి హ్యావ్ ఎ డెస్టినీ. వి హ్యావ్ టు రీచ్ అవర్ డెస్టినీ. మనకు ఒక గురి ఉంది, మనం ఆ గురిని చేరుకోవాలి, తెలుసుకోవాలి. దేవుని ఉద్దేశం ఎడల మన ఎడల దేవుని ఉద్దేశం ఏంటి మనం తెలుసుకొని ఆ గురి యొద్దకు వెళ్ళడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఆలోచన చేయండి. మరి పౌలు భక్తుడు ఏదో అనుకున్నాడు, కానీ దేవుడు తన ఎడల కలిగిన ఉద్దేశము ప్రణాళిక తను తెలుసుకొని మరి ఆఖరి వరకు దేవుడు తనకిచ్చిన పనిని తను జరిగించగలిగినాడు అన్నట్ట. ఆలోచన చేయండి. మరి మనం కూడా వీ షుడ్ నో ప్లాన్ ఆఫ్ గాడ్ మన ఎడల.